గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ గోల్డ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ ప్రైస్ ఇవాళ 31 మార్చి 2025కి 90,000కి టచ్ అయింది. సో ఇది ఫస్ట్ టైం ఆల్ టైమ్ హై తీసుకుంది ఇండియన్ మార్కెట్లో 90,000. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకుంటే $3,150 వచ్చింది. సో ఇది ఒక రికార్డు. సో గోల్డ్ ప్రైసెస్ అనేది ఇప్పుడు లాస్ట్ ఈ మార్చ్లో చూస్తేనే 8% పెరిగింది. అలాగే ఓవరాల్గా క్వార్టర్ చూసుకుంటే 18% పెరిగింది. సో ఆల్ టైమ్ హై హిట్ అయింది. ఎందుకంటే ఈ యుఎస్ టారిఫ్ కన్సర్న్ గురించి మొత్తం వరల్డ్ అంతా కూడా మళ్ళీ కొత్తగా భయాలు పట్టుకున్నాయి. దానివల్ల గోల్డ్ ప్రైసెస్ మీద ఎఫెక్ట్ అయిపోయింది. సో కొత్తగా ఇప్పుడు 18% పెరిగింది. సో ఇండియన్ ఎంసీఎక్స్లో 19,000 పర్ గ్రాము టచ్ అయింది. సో చాలామంది అనుకున్నట్టు 1 lakh ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుంటే చాలా దగ్గరలోనే వచ్చేటట్టు కనపడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే 90,000 వచ్చేసింది. వాళ్ళ ఒక్కరోజు 1200 పాయింట్స్ పెరిగింది. సో ఏం జరుగుతుంది, ఈ గోల్డ్ ప్రైసెస్ నెక్స్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటే మనం లాస్ట్ 1 వీక్కి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ మనకి నోట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ టైము ఇది 23/2025 నాడు 89,700 దాకా వచ్చి మళ్ళీ కరెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి 87,300కి వచ్చింది. దాదాపు 2,000 పాయింట్స్ తగ్గింది. కానీ ఆ లాస్ట్ 25th నుంచి కూడా మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ స్టడీగా రికవర్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే లాస్ట్ 1 వీక్ గ్యాప్లోనే 87,000 నుంచి మళ్ళీ 90,000 3,000 రూపీస్ పెరిగిపోయింది. సో ఇది ఒక అన్సర్టనిటీ, ట్రంప్ గారు వచ్చిన కానించి టారిఫ్ అన్సర్టనిటీ జరుగుతుంది. మేము కూడా లాస్ట్ 2 months నుంచి కూడా చెప్తున్నాం, గోల్డ్ బయింగ్లోనే ఉంది, స్టడీగా గ్రో అవుతుంది, 80,000 నుంచి కూడా స్టడీగా ఉందని చెప్పాం. లాస్ట్ టైం చూసుకుంటే ఈ మంత్ 28/2/2024 నాడు కరెక్ట్గా 84,000 దగ్గర ఉంది. అంటే 1 monthలో మనం అన్నట్టు 8% పెరిగిపోయింది. 84,000 నుంచి ఇప్పుడు 9,000, దాదాపు 6,000 రూపీస్ పెరిగింది. సో గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయో గోల్డ్ ప్రైసెస్ కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సిల్వర్ పాయింట్లో చూసుకుంటే సిల్వర్ వచ్చి 1,60,650 రూపాయలు ఉంది. సో సిల్వర్ ఆల్రెడీ 1 lakh ఎప్పుడో క్రాస్ అయింది. ఇప్పుడు సిల్వర్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1,20,000 1,10,000కి ఇమీడియట్గా సమీపంగా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో సిల్వర్కి ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా వచ్చేసింది. ఈ సోలార్ ప్యానల్స్ రావటం, అలాగే ఈ సోలార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటన్నిటికీ సోలార్కి ఎలక్ట్రికల్స్కి సిల్వర్ అనేది ఒక ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ అవటం వల్ల ఈ యొక్క సిల్వర్ యూసేజ్, డొమెస్టిక్ యూసేజ్, ఇంటర్నేషనల్ యూసేజ్ బాగా పెరుగుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే ఇది కూడా అలాగే గోల్డ్తో పాటు ఇది కన్సిస్టెంట్గా నార్మల్ రేషియో కోరిలేషన్ ఉంది. కాబట్టి గోల్డ్ రేట్ పెరిగినప్పుడల్లా సిల్వర్ రేట్లు కూడా పెరుగుతాయి. సో కాబట్టి సిల్వర్ కూడా 1 lakh అబౌట్ టచ్ అయింది. సో గోల్డ్ సిల్వర్ రెండు కూడా స్టడీగా కనపడుతున్నాయి. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద మేజర్గా మనం చూసేది. సో అయితే గోల్డ్ కొనేవాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ అవుతారు, అలాగే నెక్స్ట్ ఎక్కడి దాకా రావచ్చు ఏంటి అని ఆలోచిస్తే ఈ గోల్డ్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ 92,000 దాకా ఇమ్మీడియట్గా ఈ మంత్ ఏప్రిల్లో 92,000-93,000 దాకా కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ 10 రోజులు కూడా ఎటు ట్రేడ్ వార్ ఇదంతా ఉంది. సో వీళ్ళు మళ్ళీ ఎక్కడ కూడా తగ్గిస్తాం అనే మాట చెప్పట్లేదు. అలాగే ఒకవేళ 10th తర్వాత ఏదన్నా న్యూస్ వచ్చి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్నప్పుడు కానీ మళ్ళీ 88,000-3,000 ఫాల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదండి గోల్డ్. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈటీఎఫ్స్లో చేసుకోండి. అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ బై చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ బిస్కెట్స్ అన్న రూపంలో కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్, అలాగే గోల్డ్ బాండ్స్, సోవరెన్ బాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ అనేది వాళ్ళు టెంపరీగా పెరిగినా ఇట్స్ ఒక ఇన్ఫ్లేషన్కి హెడ్జ్ కింద దీన్ని వాడతాం. సో ఇట్స్ సేఫ్ హెడ్జ్. అంటే మన యొక్క మనీ
సిస్టమేటిక్గా గ్రో అవ్వాలంటే ఒక అసెట్ క్లాస్లో గోల్డ్కి ఒక వాల్యూ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 15% నుంచి 20% వరకు మన అసెట్స్ మన యొక్క అమౌంట్స్ గోల్డ్లో పెట్టుకోవచ్చు. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఈ వీక్ మా కామెంట్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే.